వినాయక ఉత్సవాలకు హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణపతి విగ్రహం ముస్తాబవుతుంది. ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్లో ఈ ఏడాది స్వామివారు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భక్తులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి నమూనా చిత్రాన్ని ఉత్సవ నిర్వాహకులు విడుదల చేశారు. సో ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. సో ప్రస్తుతము ఆ నమూనా విడుదల చేసినటువంటి మనము బ్రోచర్ కూడా చూడొచ్చు ఏదైతే. సో ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు కనువిందు చేయనున్నాడు. ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ ఇప్పుడు 70 అడుగులకు చేరింది. సో ప్రతి ఏడాది కూడా ఈ 70 వసంతాలుగా వివిధ రూపాల్లో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏదైతే ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించినటువంటి ఆ విగ్రహ నమూనా చిత్రాన్ని ఉత్సవ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో ఏదైతే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు విగ్రహ తయారీ పనులు కూడా చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవైపు శివపార్వతుల కళ్యాణము, మరోవైపు ఏదైతే బాలరాముడు కూడా ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే 120 మంది కళాకారులతో డే అండ్ నైట్ కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు కూడా ఉన్నారు. రాజ్ కుమార్, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈసారి నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. సో ప్రత్యేకతలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి అసలు? చూడండి, 1954లో శంకరయ్య గారు ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుకుంటూ 2014 వచ్చేసరికి వినాయకుని షష్ఠి పూర్తి చేశాము. ఆ షష్ఠి పూర్తి సమయంలో వినాయకుని కుటుంబం అయినటువంటి శివపార్వతులు మీరు చూసినట్టయితే మరి వారి భార్య సిద్ధి బుద్ధి, వారి సోదరులైనటువంటి కుమారస్వామిని, అయ్యప్ప గారిని మేము పెట్టాము. మరి ఈ సంవత్సరం చూస్తే వినాయకుని 70 సంవత్సరాలు పూర్తి అవుతుందన్నమాట. మొత్తం బ్రహ్మాండం ఉండే విధంగా ఈ డిజైన్ చేశారు శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ మామ గారు. మరి మీరు చూసినట్టయితే భగవంతుని ఇరువైపులా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతులు, మరొక వైపు చూసినట్టే శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు చూసినట్టే శివపార్వతుల కళ్యాణము. మరి ఇంకోటి ఏంటంటే మన ఎవరైతే అయోధ్య వెళ్ళలేరో వాళ్ళ కోసము మన బాలరాముని ఏర్పాటు చేసాము. బాలరాముని మొత్తంలో భగవంతుని శ్రీ మహావిష్ణు దశావతారము, ఇక్కడ గరుకుమంతుడు, ఇక్కడ హనుమంతుడు, ఇక్కడ మహాలక్ష్మి అవతారము, దాంతోపాటు సూర్య చంద్రులు కూడా కనిపించే విధంగా డిజైన్ చేస్తా ఉన్నాం మనం. మొత్తానికి అందరు నచ్చే విధంగా భగవంతుని శాశ్వతంగా పూజ చేసి ప్రజలందరికీ మంచి జరిగే విధంగా పూజాది కార్యక్రమంలో వచ్చే భక్తులు కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. పనులు ఈసారి ఎలా జరుగుతున్నాయి? మరి కొత్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి కదా. సో ఎప్పటి వరకు పూర్తిగా విగ్రహ తయారీ ఎప్పటి వరకు పూర్తవుతుంది? సో ఈ విగ్రహ తయారీ పనుల్లో ఎంతమంది కళాకారులు పాల్గొంటున్నారు? చూడండి, అందరికీ టెన్షన్ ఏంటంటే మనం 66 రోజుల ముందు మొదలు పెట్టాము. పనులు అనేది చాలా స్పీడ్, చాలా మంది కళాకారులు వచ్చారు. మరి అందరూ టెన్షన్ పడతా ఉన్నారు ఇన్ని 20 రోజులలో. ఎందుకంటే 33 రోజులు అన్నారు, దానిలో 10 రోజులు పెయింట్ తీసే మనకు మిగిలింది 23 రోజులే. ఖచ్చితంగా రాత్రి పగలైనా కష్టపడి చేపించి ఆర్టిస్టులతో వర్క్ చేయించి, అంటే అవసరం లేదంతా అయినని మరి అవసరం ఉంటే డే అండ్ నైట్ వర్క్ చేసి కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మీకు ఇమీడియట్లీ ఆరిపోతుండే, ఈ మట్టిలో ఉన్న విగ్రహం కాబట్టి కొంచెం ఇబ్బంది అయినని ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యి వినాయక చవితి 4 రోజుల ముందు పెయింట్తో సహా రెడీ చేసి చూపిస్తాము. మనం చూడొచ్చు, ఓవైపు ఏదైతే శివపార్వతుల కళ్యాణం, మరోవైపు శ్రీరాముల కళ్యాణంతో పాటు బాలరాముడు కూడా ఏదైతే ఈ విగ్రహ తయారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వడానికి ముస్తాబవుతున్నాడు. సో ఏదైతే ఇప్పటికే ఇది ఉత్సవ నిర్వాహకులు ఏదైతే విగ్రహ నమూనా చిత్రాన్ని విడుదల చేశారు, సో సాధ్యమైనంత అది ఏదైతే పండగకు ఒక రోజు ముందుగానే భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా డే అండ్ నైట్ కూడా దాదాపు 120 మంది కళాకారులతో ఏదైతే నిర్మాణం చేస్తున్నాయి. ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు తన రికార్డు తానే బ్రేక్ చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే 70 అడుగుల ఎత్తులో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత మహాగణపతి భక్తులకు ఈసారి కనువిందు చేయనున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ విగ్రహ తయారీ పనులు కూడా శరవేగంగా ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ విగ్రహ తయారీ అయితే పనులు సంబంధించినటువంటి ఏదైతే నమూనా చిత్రాన్ని ప్రస్తుతం ఉత్సవ నిర్వాహకులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్.